అందరికీ నమస్కారం అండి. నేను మీ సాహస యాత్రికుడిని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కోయంబత్తూర్‌కి వన్ డే ట్రిప్‌లో అయితే మనం వచ్చేద్దాం అనుకున్నాము. కుట్రాలం వాటర్ ఫాల్స్ మీకు ఆల్మోస్ట్ తెలిసిందేను. పైన ఉంచే డ్యామ్‌లో వచ్చేసరికి కుట్రాలం వాటర్ ఫాల్స్ అంటారు. లోపల డీప్‌గా వెళ్ళిపోతే దాన్ని సురవాని వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ అంటారండి. యాక్చువల్‌గా మనం ఈరోజు కోయంబత్తూర్ నుంచి వన్ డే ట్రిప్‌లో అయితే ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామని వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అనుకోకుండా రీసెంట్‌గా అయితే ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయండి. ఈ ఫ్లోటింగ్ వల్ల, ఈ ఫుడ్ వల్ల ఏమైందంటే వెళ్ళే రూట్ అంతా కూడా మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ చాలా పూర్తిగా డ్యామేజ్ అయ్యి అవుటర్స్‌ని అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడ చూసారంటే ఎంట్రీ స్టార్టింగ్‌లోనే మీకు బోర్డ్ అయితే ఉంటుంది పెట్టారని. తమిళ్‌లో ఉండదు కాబట్టి మనకు తెలియలేదు. దాన్ని ట్రాన్సాక్షన్ చేస్తే ఫుల్ వర్షాలు రావడం వల్ల లోపలికైతే అలౌ చేయట్లేదు అంటున్నారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఆల్మోస్ట్ ఇది జూలై 14 దాకా ఈ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేస్తా అనుకుంటున్నారు. ఎవరైనా కోయంబత్తూర్ నియర్ బై కానీ లేదంటే ఎవరైనా కుట్రాలం వాటర్ ఫాల్స్‌కి, సిరువాని వాటర్ ఫాల్స్‌కి రావాలనుకుంటే మాక్సిమం మీరు జూలై 14 తర్వాత ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోవాలి. అప్పటికి వెళ్ళి అడిగాను ఎంతవరకు పోవచ్చు అర్ధకి పోతానని. లోపలైతే ఒక ఊరుందంట. ఆ ఊరు ఒక 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉందన్నారు. ఆ ఊరు దాకే అలౌ ఉందని అక్కడి నుంచి కూడా టోటల్‌గా ఏం లేదని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లాంగ్‌లో అక్కడ ఫాస్ట్ చెక్ పోస్ట్ ఉంది. అక్కడి నుంచి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో అనేది ఒక లైక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలౌ చేయకపోయేసరికి మైండ్ అయితే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎనీవే గో విత్ ఫ్లోలో అయితే మన నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. మన ఛానల్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.